రాక్షసులాగా రక్త పిపాసులాగా మోడీ వాళ్ళ ఆదివాసుల మీద, శత్రు బలగాల మీద, శత్రు సైన్యాల మీద, శత్రు దేశం మీద ఎట్లయితే యుద్ధం ప్రకటించి వాళ్ళ ప్రాణాలు బలిగొంటున్నాడు. వాళ్ళ టెర్రరిస్టులు అని మనం అందరం ఖండిస్తున్నాం. ఉగ్రవాదులు ఇక్కడ ఏమటువంటి టెర్రరిస్టులు కాదు. వాళ్ళు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కావాలి, దేశానికి స్వాతంత్ర్యం కావాలి, ప్రజలకి వాళ్ళ సమస్యల పరిష్కారం కావాలని పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ శాంతి చర్చల కోసం ముందుకొచ్చారు. అటువంటి చర్చల ద్వారా శాంతి నెలకొల్పితేనే ఆదివాసుల అభివృద్ధి, దేశం అభివృద్ధి చెందుతుంది. ఎక్కడ ఏ సమస్య వచ్చినప్పుడు కూడా శాంతియుత పద్ధతుల ద్వారా పరిష్కారం లేదు. ప్రజలందరూ మొత్తం దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తే అది వేరే విషయం. వాళ్ళు అలాంటి పరిస్థితి కాదు. పైగా దానికి కొన్ని మనం వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, మేము యుద్ధం చేస్తున్నామని చెప్పొచ్చు. దాని విషయంలో ఒకవైపు వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధమని చెప్పినప్పుడు, అంటే మేము యుద్ధాన్ని ఆఫ్ చేస్తామని, యుద్ధాన్ని ఆఫ్ చేసి శాంతి నెలకొల్పుతామని దాన్ని ముందుకు వచ్చినప్పుడు దానిని గౌరవించాల్సిన బాధ్యత, దాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత మోడీ ప్రభుత్వం మీద ఉంది. అందుకే మోడీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ నరమేధాన్ని ఆపండి, కగారు యుద్ధాన్ని ఆపండి, శాంతి చర్చలు తప్పండి. ఏజెండాల విషయంలో ఏదైనా మాట్లాడండి. మీరు ఏజెండా లేకుండానే మీరు ఆయుధాలు అప్పగించాలి, ఆయుధాలు అప్పగించాలనే షరతులు పెట్టడం అనేటువంటిది ఎక్కడా కూడా ప్రపంచంలో శాంతి చర్చలు ఉపయోగపడేది కాదు. బేషరతుగా శాంతి చర్చ జరగాలని ఆ విధంగా దేశవ్యాప్తంగా వాళ్ళ మేధావులు కోరుతున్నారు, ప్రజాస్వామ్యం కోరుతున్నారు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు కోరుతున్నాయి. శాంతి చర్చలు జరగాలి, శాంతి నెలకొల్పాలి.